హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు సూర్య వరల్డ్. ఈరోజైతే డేట్ సిరప్ ఈజీగా ఇంట్లోనే కొంచెం శ్రమ పడితే చాలండి మన పిల్లలకి చాలా హెల్దీ స్వీట్స్ని అయితే ఇచ్చిన వాళ్ళని అవుతాము ఇలా డేట్ సిరప్ యూస్ చేయడం వల్ల. డేట్ సిరప్ మనకి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి, కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి పిల్లలకి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయని నేనైతే ఇలా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటానండి. వాళ్ళకి పాలలో కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా స్వీట్స్ చేసినప్పుడు కూడా ఈ సిరప్ అయితే యాడ్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఖర్జూరం అయితే తినలేరు కాబట్టి ఇలా సిరప్ అయితే దేంట్లో అయినా యాడ్ చేసి ఇచ్చేయచ్చండి. అంతేకాదండి, డయాబెటిక్స్ కూడా ఈ సిరప్ యూస్ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుందండి. వాళ్ళకైతే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా ఖర్జూరంతో చేసిన సిరప్ అయితే చేసుకుంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా తినవచ్చు, పర్వాలేదండి. తర్వాత అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముందుగా ఖర్జూరాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ముందుగా పిక్కర్ తీసుకొని పక్కన పెట్టుకున్న ఖర్జూరాన్ని అయితే ఆ హాట్ వాటర్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే ఖర్జూరం అనేది బాగా నానిపోతుందండి. బాగా నానిన తర్వాత మాత్రమే మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని బాగా పేస్ట్గా అయితే తీసుకోవాలండి. ఆ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిపై ఇలా పల్చని క్లాత్ అయితే తీసుకోవాలండి. పల్చని క్లాత్లో మనం కొంచెం కొంచెం పేస్ట్ అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్నెస్, అందులో పిప్పులో ఉన్న స్వీట్నెస్ అంతా ఈ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది. ఇలా వాటర్ అయితే రెడీ అయిపోయిన తర్వాత దీన్ని అయితే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని మన స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ అయితే స్టవ్ మీద ఉంచుకోవాలండి. ఒక సిమ్ టు మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా సిరప్ అనేది రెడీ అవుతుందండి. కొంచెం టైం టేకింగ్ కానీ హెల్దీ స్వీట్ అండి ఇదైతే. ఇప్పుడు ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చే వరకు అయితే మరిగించుకొని స్టవ్ ఆఫ్ అయితే చేసుకొని ఒక బాగా చల్లారే వరకు అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత అయితే ఒక గ్లాస్ జార్లో అయితే వేసుకుంటే ఒక 15 to 20 డేస్ అయితే బాగా నిల్వ ఉంటుందండి. నేను ఇలా అయితే ఒక 20 డేస్కి అయితే ఒకసారి చేసేసుకొని ఉంచుకుంటాను. మన షుగర్ అయితే వన్ స్పూన్ వేసేది, ఇది హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది అండి. అంత స్వీట్నెస్ అయితే ఉంటుంది, న్యాచురల్ స్వీట్నెస్ కదండి. పిల్లలకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా గ్లాస్ జార్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.